మనుషుల కన్నా హీనంగా చూపించినటువంటి వారిని అనలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి మేము చేయగలిగేది ఏం లేదు. చిన్నపరెడ్డి గారు ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఎలాంటి పరిస్థితుల్లో తను బరస్ట్ అవ్వాల్సి వచ్చిందని. ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళ పిల్లలనని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులనని ఇష్టం వచ్చినట్లుగా ప్రజాస్వామ్యంలో మీకున్నటువంటి హక్కులు ఉపయోగించుకొని కేసులు పెట్టి వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఏది పడితే అది మాట్లాడేస్తామా? కేసులు తీసుకుంటే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా అలా చూపిస్తే ఇక దాన్ని ఏమనాలా? ఓకే, అదేమన్నా సినిమా పోనీ సినిమాలో డైలాగ్ ఏదో కిరణ్ వంతు వచ్చింది. ఇప్పుడు కిరణ్ దీనికి రెస్పాండ్ అవ్వాలి. కిరణ్ సార్, ఏంటి ప్రజాస్వామ్యంలో అలా చెప్పులు తీయడం అవిని తప్పు కదా? ఏంటి సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్ వాళ్ళకి? ఎన్నిసార్లు చెప్పినా మతిమరుపు ఉన్నట్టుంది. ఇప్పుడు తిట్టింది ఎవరిని? అవినీతి చేస్తూ, దందాలు చేస్తూ, రౌడీయిజం చేస్తూ జనసేన వాళ్ళని, టీడీపీ వాళ్ళని, లేకపోతే సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న రౌడీల్ని బట్టలిప్పదీసి నడిపిస్తాను, కొట్టిస్తాను రోడ్డు మీద అని చెప్పారు. వీళ్ళకి సగం అర్థం అయింది, సగం అర్థం కాదు. అర్థమైంది కూడా. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా మోకాలు లేపిస్తానని చెప్పి నీకు వినపడలేదా నీకు? ఒక నిమిషం క్రాస్ టాక్ వద్దు, వినండి. రెడ్డి గారు, నాకు వినపడింది కానీ మీకు మెమరీ లాస్ ఏమో నాకు తెలీదు. ప్రతి డిబేట్ లో ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా మేము చెప్తా ఉన్నాం. మళ్ళీ మీరు అదే క్రియేట్ చేసి లిక్కర్ స్కామ్ ని డైవర్ట్ చేయటమనో లేకపోతే సమాధానం చెప్పుకోవాలండి. అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడినప్పుడల్లా సమాధానం చెప్పాలి. ఎవరి కోసం చెబుతారు? ఆగండి. ఇప్పుడు ప్రతిసారి షర్మిల గారు అడిగినప్పుడు, ఆవిడ గురించి మాట్లాడేటప్పుడు మీరు వెంటనే డైవర్షన్ అని చెప్పి ఇది తీసుకొస్తారు. ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మీ అందరికీ తెలుసు. అయినా మళ్ళీ మాతో చెప్పించుకోవాలి, మాతో కొంచెం బుద్ధులు నేర్పించుకోవాలని చెప్పి మీరు ఆత్రపడితే మేమేం చేయలేము. ప్రతిసారి దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, షర్మిల గారు మాట్లాడింది పాయింటే కదా. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్ గురించి ఏవైతే మాట్లాడారో అది పాయింటే కదా. ఇక్కడ 50 నుంచి 60 కోట్ల రూపాయలు పర్ మంత్ ముడుపులు వస్తాయి అనేది ఒక ఎస్టిమేషన్. ఏది మిథున్ రెడ్డి గారు పాలసీని, లిక్కర్ పాలసీని డిజైన్ చేసినప్పుడు ఆయన ఎవరెవరు అందులో పాత్రదారులుగా ఉండాలి ఎవరో అని ఆయన క్రియేట్ చేసినప్పుడు ఒక ఎస్టిమేషన్ ప్రకారం 50 నుంచి 60 కోట్ల ముడుపులు మనకు వస్తాయి, కమిషన్ల రూపంలో వస్తాయి. లేకపోతే ఇప్పుడు చిన్న క్వశ్చన్ సార్, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు సామాన్య వ్యక్తులకు కూడా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు లేవు? దానికి ఎవ్వరూ కూడా కాంక్రీట్ ఆన్సర్ చెప్పలేకపోతా ఉన్నారు. కేఎస్ ప్రసాద్ గారు కన్వీనియంట్ గా దాన్ని ఏదో బెంగళూరు స్టోరీ దాన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఒక్క నిమిషం సార్, క్వశ్చన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు లేదు, ఎందుకు పెట్టలేదు అంటే దానికి అందరూ డిజిటల్ ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేస్తా ఉన్నారా? బెంగళూరులో కిరాణా కొట్టోడు యాక్సెప్ట్ చేయట్లేదు, కూరగాయలు కొట్టోడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది కాదు దానికి ఆన్సర్. మీరు 2019 నుంచి 24 మధ్యలో ఒక ఏటీఎం కార్డు, ఒక్క నిమిషం సార్, ఏటీఎం కార్డు తీసుకుని లేకపోతే ఒక ఫోన్ తీసుకుని ఒక బీర్ కొంటానుకో, ఒక చిన్న లిక్కర్ బాటిల్ కొంటానుకో వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేశారా, చేయలేదా? మీరు కర్ణాటక చెప్పొద్దు, కర్ణాటక అందరికీ తెలుసు. దానికి దీనికి రిలవెంట్ కాదు. డిజిటల్ మనీ అందరి దగ్గర యాక్సెప్ట్ చేయాలి కదా. మరి ఒక నిమిషం సార్, తెలిసినప్పుడు దానికి సంబంధించిన అవసరం. ఒక నిమిషం, మీరు మధ్యలో మాట్లాడొద్దు, మీరు రాసుకోండి, చివరిలో మాట్లాడండి. ఇప్పుడు మీరు చూపించిన అతను ఒక ప్రైవేట్ వెండారు, తీసుకోపోవడం అనేది అతని ఇష్టం. అది గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను క్యాష్ ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేస్తానన్నప్పుడు నా దగ్గర క్యాష్ లేదనుకోండి, నేను వేరే షాప్కి వెళ్ళి కొనుక్కుంటా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ వెసులుబాటు లేదు కదా. గవర్నమెంట్ ఇంపోజ్ చేసింది కదా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవని. డిజిటల్ ట్రాన్సాక్షన్ ఒక వైన్ షాప్ లో నా దగ్గర కార్డు పేమెంట్ తీసుకోపోతే, నా యూపీఐ తీసుకోపోతే నేను ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి? పక్క రాష్ట్రంకి వెళ్ళి కొనుక్కుని బాటిల్ తెచ్చుకుంటేనేమో బోర్డర్లో గస్తీలు కాసేశారు, బోర్డర్లో వేల బాటిల్స్ సీజ్ చేసేశారు. ఇప్పుడు అంతకు ముందు అమ్మిన బ్లెండర్ స్ప్రైడ్ కానీ లేకపోతే ఇంకా వేరే చాలా బ్రాండ్లు, నాకు బ్రాండ్ల సంగతి సరిగా తెలియదు, అంతకు ముందు దొరికిన ప్రీమియం బ్రాండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకు అమ్మలేదు? ఎందుకంటే వీళ్ళు అడిగిన కమిషన్ ఇవ్వాలన్నారు. సరే ఓకేలేండి, అవి ఇంకా డెప్త్కి వెళ్ళిపోవాలి. మరొక అంశం కిరణ్, దీనికి ఎక్స్‌చెక్కర్ కి సంబంధం లేదు. ఓకే కిరణ్ మరొక అంశం ఏంటి, చంద్రబాబు అనేది సార్, చంద్రబాబు నాయుడు గారు ఏంటి పదే మంత్రుల్ని ఎమ్మెల్యేలని చివాట్లు పెడుతున్నారట. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు తీరు మారట్లేదా? ఏమైంది సార్? అదేం లేదే మరి. ఏం లేదా?
నాకు అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు దాని గురించి. లేదు ఇప్పుడు క్యాబినెట్ లో కూడా ఎవరు మాట్లాడుతున్నారు నాకు వినపట్లేదు. ఒక్క నిమిషం వినండి సార్. ఇప్పుడు ప్రభుత్వ పెద్ద చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తిడతాం కదా, మందలిస్తాం కదా, వాళ్ళని సక్రమ మార్గంలో పెడతాం కదా. అటువంటిది ఇన్ని కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ పర్ఫార్మెన్స్ రివ్యూ చేసుకుని మనం జగన్మోహన్ రెడ్డి గారి లాగా అయిపోకూడదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాగా మన ప్రభుత్వాలు కూలిపోకూడదు, మనం ప్రభుత్వం ప్రజలకి బాధ్యతగా ఉండాలి మనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయనకున్న అనుభవాలు, ఆయనకున్న నాలెడ్జ్ అవన్నీ చెప్పొచ్చు, తప్పే ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు మంత్రులు ఏం పర్ఫామ్ చేయనట్టు కాదు కదా. తప్పు జరిగితే ఖచ్చితంగా చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, మంత్రివర్గ మీటింగ్ లో ఏదైనా మంత్రి కూడా రేజ్ అయ్యి చెప్పొచ్చు, ఆయన వాయిస్ రేజ్ చేసి చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు మంత్రివర్గ సమావేశం ఎప్పుడు పెట్టారో కూడా ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మంత్రివర్గ సమావేశానికి పోయాడు? ఆయన ఎప్పుడు కర్ణాటక ఆయన ఎప్పుడు పోయాడు? సినిమా తీసుకోవటం, లేకపోతే స్వామీజీ దగ్గరికి పోవటం, ఇవే కదా చేసింది పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే జ్వరం వచ్చి పండుకోవటం, ఇవే కదా మనం చూడలేదు ఆ గతంలో. వైఎస్ఆర్సీపీ స్టాండర్డ్ కి ఏ మాత్రం తీసుకోడు చిన్నరెడ్డి గారు, చెప్పిందంతా వదిలేసి. ఎప్పుడు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు కళ్ళు మూసుకుంటే మేమేం చేస్తాం? ఈ రోజు పొద్దునే వెళ్ళారు. ఈ రోజు పొద్దునే మంత్రివర్గ సమావేశానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో విష్ చేసుకుని ఆ మంత్రివర్గ సమావేశంలో పాల్గొని వచ్చారు. మీరు తెలుసుకోపోతే హరిహరమల్లు సంబంధించి ఆ సంతోషాన్ని పంచుకోవడానికి పోయి ఉంటాడు. కేవలం సినిమా సంతోషం క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పటికి కూడా అక్కడ కూడా ఆ వేదికను వాడుకోవడానికే పోయినట్టే భావించాలి కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక శ్రద్ధ. సరే సరే ఓకేలేండి, ఇది క్రాస్ టాక్ మీరు మాట్లాడుతున్నారు, ఇస్తున్నాను కదా మీకు అవకాశం. సార్ ఒక నిమిషం. ఇప్పుడు చిన్నరెడ్డి గారిది ఈ రోజు పుట్టినరోజు అనుకోండి, డిబేట్ లో మీరు రాగానే ఆయన విష్ చేశారు అనుకోండి, అది తప్పు అయిపోతుందా? డిబేట్ లో మీరు కొట్టుకోవాల్సిందే, తిట్టుకోవాల్సిందే, నరుక్కోవాల్సిందే, పొడుచుకోవాల్సిందే, మీరు విష్ చేయకూడదంటే తప్పు కదా అది. ఒక గుడ్ గెస్టర్ కింద ఈ రోజు మీరు ఈ రోజున డిబేట్స్, ఒక్క నిమిషం సార్, మీరు ఈ రోజు డిబేట్ స్టార్టింగ్ లో వీరమల్లు డిస్కషన్ ఎందుకు పెట్టారు సార్? ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక సినిమా వచ్చింది, మీరు ఒక గుడ్ గెస్టర్ కింద జన సైనికులకి, అభిమానులందరికీ విష్ చేద్దామని మీరు చెప్పారు. పెద్దలు కేఎస్ ప్రసాద్ గారు కూడా మంచి మనసుతో ఆయన కూడా చెప్పారు దాని గురించి, పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లా ఉంటది దాని గురించి. ఎందుకు లోపల కడుపు మంట కొంతమందికి అవసరం